3వ అధ్యాయం, మొదటి పత్రిక 3వ అధ్యాయం, మొదటి వచనం. మనము దేవుని పిల్లలమని పిలువబడినట్లు తండ్రి మనకు మన గట్టి ప్రేమను అనుగ్రహించెను. చూడుడి, మనము దేవుని పిల్లలమే. ఈ హేతువు చేత లోకము మనలను ఎరుగదు, ఏలయనగా అది ఆయనను ఎరుగలేదు. అందరూ చెప్పండి నాతో, మనము దేవుని పిల్లలమని గట్టిగా చెప్పాలి. మాట్లాడడానికి మనం నోళ్ళు వస్తుంటాయి, అరవడానికి వస్తాయి, అడగడానికి వస్తాయి, వాక్యం చెప్పడానికి నోరు రావాలి. మనము దేవుని పిల్లలమని పిలువబడినట్లు తండ్రి మన గట్టి ప్రేమను అనుగ్రహించెను. చూడుడి, మనము దేవుని పిల్లలమే. ఈ హేతువు చేత లోకము మనలను ఎరుగదు, ఏలైనగా అది ఆయనను ఎరుగలేదు. ప్రైజ్ ది లార్డ్. ఎంతమందికి ఈ మాట అర్థమయ్యింది? అక్షరార్థంగా అర్థమైనోడు చేతులెత్తండి ఒకసారి. మనము దేవుని పిల్లలమని పిలువబడినట్లు తండ్రి మన గట్టి ప్రేమను అనుగ్రహించాడు. చూడండి, మనం దేవుని పిల్లలమే. ఈ హేతు చేత, ఈ కారణం చేత లోకం మనల్ని ఎరగదట, ఏలైనగా అది ఆయనను ఎరగలేదు అని చెప్పారు. ఎంతమందికి అర్థమైంది? అర్థమైపోయిందా? ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మనం ఎవరు అంటే దేవుని పిల్లలు. మొదటిగా దేవుని పిల్లలు. ఈ యోహాను ఈ యొక్క పుస్తకాన్ని మనం పరిశీలన చేస్తే దేవునితో, ఆయన కుమారుడైన యేసుక్రీస్తుతో సహవాసం కలిగి ఉండాలని ప్రోత్సహిస్తూ ఈ సహవాసాన్ని పాడు చేసే అబద్ధ బోధకుల విషయంలో అప్రమత్తంగా ఉండాలి అని హెచ్చరిస్తూ ఆయన ఈ పత్రికను రాశాడు. యేసును నమ్మి దేవుని ప్రేమించే వారందరూ కూడాను తప్పకుండా పాటించాల్సింది ఏంటంటే ప్రేమ కలిగి ఉండాలి అని చెప్పని ఈ యొక్క భక్తుడైన యోహాను గారు యేసుక్రీస్తుకి ప్రియమైనటువంటి శిష్యుడు, ఆయన రొమ్మును ఆనుకున్నటువంటి శిష్యుడు. ఈయన ఎన్ని పుస్తకాలు రాశారు? ఎన్ని రాశారు? 5 పుస్తకాలు. యోహాను సువార్త, మొదటి పత్రిక, 2వ పత్రిక, 3వ పత్రిక, ప్రకటన గ్రంథం. హల్లెలూయా. ఈ 5 పుస్తకాలు రచయిత ఈ యోహాను గారు. ఆమేన్. చేతులెత్తి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. ఈ యొక్క చదవబడినటువంటి వాక్య భాగంలో 3వ అధ్యాయానికి వచ్చేసరికి దేవుని పిల్లలు మరియు అపవాది పిల్లల గురించి తెలియజేస్తూ దేవుని పిల్లలు ఎలా గుర్తింపబడాలి అనే విషయాన్ని ఈ మొదటి వచనంలో ప్రస్తావన చేస్తూ వచ్చారు. మనం ఎవరమంట? దేవుని పిల్లలమని పిలువబడినట్లు తండ్రి మన గట్టి ప్రేమ అనుగ్రహించెను. అక్కడ నంబరించి కింద అర్థం ఇచ్చారు, ఎట్టి ప్రేమను చూపెను. హల్లెలూయా. ప్రేమ అనుగ్రహించాడు లేక ఎట్టి ప్రేమను చూపించాడో చూడండి అని చెప్పన్నాడు. హల్లెలూయా. ఎటువంటి ప్రేమను చూపించాడు దేవుడు అండి? మనకి ఎలాంటి ప్రేమను చూపించాడు అంటే ఏం చెప్తారు? ప్రాణం పెట్టేటంతగా చూపించాడు. అంతేనా? హల్లెలూయా. ప్రాణం ఎందుకు పెట్టాడు? ప్రాణం పెడితేనే ప్రేమ చూపించడమా? ప్రాణం పెడితేనేనా ప్రేమ అంతగా ప్రేమించాడు చెప్పడం? ప్రాణం పెట్టకపోతే? హల్లెలూయా. అనగా దేవుని బిడ్డలారా, ప్రాణం పెట్టేటంతగా ఆయన పుట్టినవని ప్రాణం పెట్టేదానికంటే ముందు ఎన్ని
శ్రమలు పడ్డాడో, నిందలు పడ్డాడో, అవమానపరచబడ్డాడో, హేళన చేయబడ్డాడో, చండ్రపాలతోనూ పిడుగుతులు గడ్డ పెరిగిపోయబడి ఆకలి దప్పికలతో ఎంత వేదన, మరణ వేదన అనుభవించాడో దేవునికి స్తోత్రం కలుగునుగాక. ప్రాణం పెట్టాడంటే మాటలు చెప్పేస్తున్నాం, కానీ ఆ ప్రాణం పెట్టిన తీరు దేవుని బిడ్డలారా చాలా భయంకరమైనది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ద ప్యాషన్ ఆఫ్ క్రైస్ట్ అనే ఆ ఇంగ్లీష్ సినిమా తీసినప్పుడు గడిచిన వారం అంత ముందు వారం చెప్పాను, ఆయన ఆ యేసుక్రీస్తు సూత్రధారి లేక పాత్రధారి యేసు ప్రభుని శిలువ మీద ఎలా కొట్టారు నిజంగా చూపించాలని చెప్పని ఆయన ఒక మాస్క్ లాంటిది వేసి దేవుని బిడ్డలారా చంద్రపడతో కొట్టినప్పుడు మొదటి దెబ్బ కొట్టారు అబ్బా అని అనేసరి మళ్ళీ యాక్ట్ చేశాడని చెప్పని అందరూ కూడా పార్టీ పండారు, ఎలా చేశాడు అనుకుంటున్నారు. మళ్ళా రెండో దెబ్బ మళ్ళీ అబ్బా అన్నాడు. హల్లెలూయా. ఇంకా బాగా ఒరిజినల్గా చేస్తానని చెప్పి అనుకున్నారు. మూడో దెబ్బ కొట్టగానే అబ్బో అని చెప్పని గట్టిగా వేశాడు. ఏమైందా నీకు అని చెప్పానంటే ఒక ముళ్ళు లోపలికి ఆ మాస్క్ లోపల నుంచి చర్మంలో దిగి దాన్ని తీస్తుంటే 16 కుట్లు పడ్డాయి. ఎన్ని కుట్లు? 16 కుట్లు. ఒక్క ముళ్ళు పుచ్చుకుంటేనే 16 కుట్లు పడితే నిజంగా ఆయన కొట్టినప్పుడు దేవుని బిడ్డలారా ఏ మాస్క్ లేకుండా ఒంటి మీద యేసు ప్రభువు దేహం మీద వస్త్రాన్ని కూడా తీసేశారు. కేవలం గోచుగుడ్డ మాత్రమే ఉండింది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. భయంకరంగా కొట్టారు. ఎన్ని 16 కుట్లు పడారు? సుమారుగా ఈ మధ్యకాలంలో చెప్తున్నారు 5,000 నుంచి 6,000 మధ్యలో దెబ్బలు యేసుక్రీస్తు దేహం మీద తగిలాయని చెప్పని చెప్తా ఉన్నారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. కాబట్టి దేవుని బిడ్డలారా ఆయన ప్రేమ చచ్చిపోవడం కాదు, అవన్నీ కూడా భరించి సహించి చివరికి తన ప్రాణాన్ని పోగొట్టుకున్నాడు. దేవుని ప్రాణం పెట్టేటంటే ఈజీగా చెప్పేస్తున్నాడు, కానీ ఆ ప్రాణం ఎలా పెట్టాడు అంటే హల్లెలూయా. ఇంకా ఎందుకు పెట్టాడు అని చెప్పి అన్నప్పుడు ఆయన పరిశుద్ధుడై ఉండి, నీతిమంతుడై ఉండి, నిష్కల్మషుడై ఉండి, నిర్దోషి ఉండి, నిష్కళంకుడై ఉండి ఎవరు కొరకు చేశాడయ్యంటే అన్నీ కూడా అనుభవించిన మన కొరకు దేవుని బిడ్డలారా, పాపులమైన మన కొరకు ఆయన దేవలోకాన్ని విడిచి ఈ లోకానికి వచ్చిందే మనల్ని ప్రేమించి దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఎందుకు మనలో మంచి ఉందనా, నీతి ఉందనా, యథార్థవంతులమనా, మనం దౌర్భాగ్యులము, దిక్కుమాలిన వారు, దరిద్రులు, దిగంబరులు, గుడ్డివారు, వ్యభిచారులు, మాంత్రికులు, చెడిపోయిన వారు, పడిపోయిన వారు, నరహత్యలు, అనేకమైన దౌర్భాగ్యపు కార్యాలు చేస్తున్నారు. గుడ్డితనంలో ఉన్నాడు. మనల్ని ప్రేమించి ఆయన పరలోకాన్ని విడిచి వచ్చి ఈ లోకానికి వచ్చి ప్రేమను చూపించాడట. హల్లెలూయా. నిజంగా దేవుని బిడ్డలారా ఇంత ప్రేమమైనటువంటి ప్రభువు ఈ చెప్పిన మాట మనము దేవుని పిలవమని పిలువబడినట్లుగా మనం ఎవరైనా పిలవాలి? క్రైస్తవులు కాదు, క్రైస్తవ పడడం కాదు, ఇంకా ఏదో ఆ మతం వాళ్ళు ఈ మతం వాళ్ళని పిలవడం కొరకు కాదు. దేవుని పిలువబడాలి, మనం దేవుని పిలవమని పిలువబడాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. దేవుని పిలువబడాలి. చూడండి బాయ్ ఈ అబ్బాయి పిలిచారు అనుకోండి, ఎవరు పిలవాలి? ఎవరు పిలవాలండి? ఆ పేరు పెట్టి పిలుస్తారు. నేను పడలేదు, పలకలేదు. ఓ అయ్యారు అమ్మాయి, ఎవరైనా పిలవాలి? ఓ అయ్యారు కుదరవు అలాగే అంటారండి. అట్లాగే అంటారా లేదా? మీకు తక్కువ చెప్పరాదండి. ఎందుకంటే ఏమనుకోవాలి? హల్లెలూయా. దేవుని పిలులారా మనందరం కూడా ఏమని పిలువబడాలట? దేవుని పిలువ. మనం ఏమని పిలుస్తున్నారు? ఎవరు పిలుస్తున్నారు? దేవుని పిల్లలు పిలుస్తున్నారా? పిలువబడుతున్నామా? పిలువబడుతున్న ఒకసారి చేతులు స్తోత్రం చేయలేదా? ఆ మాట అర్థం కాకనే నాకే డౌట్ అవుతుంది. మనం దేవుని పిలవమేనా? దేవుని పిలవమని పిలుస్తున్నారా? పిలిస్తే దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇలా లేదు అంటే మనం ఎవరి పిల్లలని చెప్పి అనుకోవాలి? ఎవరి పిల్లలు అనుకోవాలండి? దేవుని పిల్లలని పిలువబడకపోతే ఎవరి పిల్లలు? మనం దేవుని పిల్లలారా అపవాది పిల్లలు. అపవాది పిల్లలు పిలవడం కొరకు దేవుడి దగ్గరికి వచ్చింది. మనము దేవుని పిల్లలని పిలువబడినట్లు తండ్రి మనకి ఏమి ఇచ్చాడండి? ఎట్టి
కలుగునుగా. హల్లెలూయా. జ్ఞానాన్ని కాదు, ధనాన్ని కాదు, ఐశ్వర్యాన్ని కాదు, ఇవన్నీ కూడా సెకండరీ. ఇస్తాడు, అవి కూడా ఇస్తాడు. మొట్టమొదట ఇవ్వాల్సింది ఏంటంటే ప్రేమ. హల్లెలూయా. ఈ ప్రేమ ఉంటే ప్రేమ ద్వారా సాధించలేని కార్యం ఏదైనా ఉందా? యేసు ప్రభు సువార్త ఈ లోకంలో ఎంతమంది మొట్టమొదటిగా ఎంతమంది ప్రకటన చేస్తూ వచ్చారంటే కేవలం 12 మంది మాత్రమే. ఈ రోజున ప్రపంచవ్యాప్తంగా కొన్ని కోట్ల మంది సువార్థికులు, సంఘ కాపరులు, ప్రవక్తలు, అపోస్తలులు, సువార్థికులు, ఉపదేశకులు ఎంతమంది ఉన్నారు? దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. కొన్ని కోట్ల మంది ఉన్నారు. ఎవరు చేయమని చేస్తున్నారు ఇవన్నీ? ఈ మధ్య బాగా పట్టణం కోసం బయలుదేరలేరని అంటారా? ఉంటారు, వాళ్ళు కూడా కొద్దిగుంటే ఉంటారేమో. కానీ దేవునికి స్తోత్రం. దేవుని కొరకు సమస్తాన్ని నిర్ణయించుకుని ఒక ఆత్మరక్షణ పొందితే చాలని చెప్పని ఎంతో మంది దేవుని బిడ్డలుగా సేవ చేస్తా ఉన్నారు. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. ఆ విషయంలో దేవుడు ఏమి పెట్టాడయ్యా అంటే ఏంటంటే, తండ్రి మనకెట్టి ప్రేమను అనుగ్రహించారో చూడండి. ఏం చూడాలి ఇప్పుడు? మనలో ఏం చూడాలి? ఎదుటి వ్యక్తి చూడాలంటే మనలో ఏం కనపడాలి? పై రూపం కాదు, మన వస్త్రధారణ కాదు, మన వేషధారణ కాదు. ఏం కనపడాలి ఎదుటి వ్యక్తికి? మనలో ఉన్న గట్టి చెప్పరాదండి ప్రేమ. ప్రేమ. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఈ ప్రేమ ఎందుకంట మనము దేవుని పిలవమని పిలువబడినట్లు. ఏమని పిలువబడాలి మనం? తండ్రి మనకెట్టి ప్రేమను అనుగ్రహించను. దేవుడు మనకి ఇచ్చింది, మనం ఆయన పిలవబడి వరకు ఆయన మనకి ఇచ్చింది ఆస్తి అంతస్తులు కాదు. ఏం చేయటండి? ఈ రోజున ప్రేమ ఉందా? నీలో దేవుని ప్రేమ ఉందా? భార్య భర్తల ప్రేమ, తల్లిదండ్రుల ప్రేమ, అన్నదమ్ముల ప్రేమ, అక్కజనుల ప్రేమ, బావమరుదుల ప్రేమ, వదిన ఆడపడుచుల ప్రేమ, చాలా ప్రేమలు ఈ భూలోకంలో ఉంటాయి. కానీ తండ్రి మనకిచ్చిన ప్రేమ ఏ ప్రేమ అంటే ఆయన పిల్లలు పిలువబడినట్లుగా. హల్లెలూయా. నీ ఎవరి బిడ్డలు చెప్పండి, ఏం చెప్పాలి? దేవుని పిల్లలండి. అయితే దేవుని బిడ్డలారా చూడండి, మనము దేవుని పిల్లలమే. ఈ హేతువు చేత లోకము మనలను దేవుని పిల్లల్ని లోకం ఎరగట్లేదట. ఎందుకని? అర్థమవుతుందా? దేవుని పిల్లల్ని లోకం ఎరగట్లేదట. ఎందుకనండి? ఏమైనా అది ఆయనను ఎరగలేదు. ఆయనను ఎందుకు? యేసయ్య కూడా ఎరగలేదు. ఆ యేసయ్య నమ్మినప్పుడు కూడా ఆ తక్కువ కులస్తుల దేవుడు, ఊరు వెలుపుడు వారి దేవుడు, మానవాదికుల దేవుడు, వారి దేవుడు, వీరి దేవుడు. ఆయన మన దేవుడు కాదు, పాశ్చాత్య దేశీయుల దేవుడు. వింటున్నాం కదండి. హల్లెలూయా. హల్లెలూయా. కానీ ఇక్కడ చెప్తున్నాడు, యేసయ్యను కూడా దేవుని బిడ్డలారా ఎందుకు ఎరగలేదు లోకం అంటే? చూడండి పరిశుద్ధ గ్రంథంలో అదే పత్రిక 4:19 వచ్చిన చదవండి. ఆయన మొదట మనలను ప్రేమించెను కనుక మనము ప్రేమించుచున్నాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆయన మొదట 4:19 ఆయన మరి ఆయన అన్నది మరి ఆయనకి మీ ఆయన వచ్చాడని చెప్పని ఆయన గుర్తవుతండి. ఇల్లారు మరీ అసలు ఏడవలే ఏదైనా స్తోత్రం చెల్లిద్దాం. ఆయనే, ఆయన కాదు, ఆయనే మొదట మనలను ప్రేమించను కనుక మనము ప్రేమించుచున్నాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మనం ప్రేమించడం కాదు, ఆయనే మొదట మనల్ని ప్రేమించాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆయనకు దూరమైపోయిన మనిషి, శాపగ్రస్తుడైపోయిన మనిషి, దేవునికి దూరమైపోయి అలాడుతున్న మనిషిని చూసినప్పుడు అయ్యో ఏంటి ఈ మనిషి ఎలా అయిపోయాడు? నా మాట వింటాడు, నేను చెప్పినట్టు వింటాడు అనుకుంటే నా మాట మీరి లోకపు మాట విన్నాడు, చెడిపోయాడు, దూరం అయిపోయాడు, దిగంబరుడు అయిపోయాడు, ఆకలి దప్పికలు చాలా బాధపడుతున్నాడు. హల్లెలూయా. ఈ మనిషిని ఏమైనా
చేస్తానని చెప్పని దేవుడే మొదట ప్రేమించాడు. ఎందుకంటే తప్పు చేసిన వాళ్ళు ధైర్యంగా ఉండగలుగుతారా? ఉన్నారమ్మా? హల్లెలూయా. పాపం ఏం చేస్తుంది? విరిగితనం కలిగిస్తుంది. పాపం సిగ్గు కలిగిస్తుంది. పాపం అవమానం కలిగిస్తుంది. పాపం దేవునికి దూరం చేస్తుంది. పాపం సహవాసాన్ని విడిచిపెట్టడం చేస్తుంది. దేవుని సహవాసాన్ని విడిచిపెట్టడం కారణం పాపం వచ్చేసి వారి మధ్యలోకి. అందుకే వాడు దూరం అయిపోతే పాపిన మనిషి మరణ దగ్గర రావడం కొరకు ధైర్యం సరిపోకపోయినప్పుడు ఆయనే మొదట ప్రేమించి తన ప్రియమైన కుమారుని లోకానికి పంపించి, అయ్యా మీరు రండి, ఆయన మీ కొరకు కుమారుని పంపించాను, నా ప్రియమైన కుమారుడు. హల్లెలూయా. దేవుడు లోకమును ఎంతగా ఎంతంటే లిమిట్లెస్, కౌంట్లెస్, లెక్కించలేనంత దేవునికి స్తోత్రం కలుగునుగా. దేవుడు లోకమును ఎంతో ప్రేమించను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని ఏమవుతారట? విశ్వాసము ప్రతి వాడు నశింపక నిత్య జీవము పొందినట్లు ఆయనను అనుగ్రహించాడు. హల్లెలూయా. ఈ పాపి అయిపోయినటువంటి మనిషి, శాపగ్రస్తుడైన మనిషి ఎవరి దగ్గరికి రావాలి? యేసయ్య దగ్గరికి రావాలి. హల్లెలూయా. ఎందుకు అనుగ్రహించాడంటే ఆ పాపి అయిన మనిషి ప్రభు దగ్గరికి వస్తే ఆయన ఏం చేశాడంటే తన విలువైన ప్రాణాన్ని మన కొరకు దానంగా ఇచ్చాడు. దేవుడు అద్వితీయ కుమారుడుగా పుట్టిన వాడి అనగా నూతన జన్మము జన్మించిన ప్రతి వాడి దేవుడు కూడా విశ్వాసం ప్రతి వాడు నశించిపోకుండా నిత్య జీవం పొందిన కొరకు యేసు క్రీస్తుని లోకానికి పంపించాడు. హల్లెలూయా. ఆయనలో ఏముందంటే ప్రేమ దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆయన తండ్రి సహవాసాన్ని విడిచిపెట్టడానికి ఇష్టపడ్డాడు. ఎందుకంటే మనల్ని అంతగా ప్రేమించాడు. ఏముందనండి? ఏ మంచి లేకపోయినా, ఏ నీతి లేకపోయినా, దౌర్భాగ్య స్థితిలో ఉన్నా, దూరస్థులుగా ఉన్నా మనల్ని బహుగా ప్రేమించి మన కొరకు ఆయన తన విలువైన ప్రాణాన్ని ఇచ్చాడు. ఇందులో ఏముందంటే ఆయనే మొదట ప్రేమించాడు. ఆయనే మనం ప్రేమించామని కాదు, ఆయనే మనల్ని ప్రేమించాడు. దేవుని బిడ్డ చేతులెత్తి స్తోత్రం జరిగిందా? హల్లెలూయా. హల్లెలూయా. దేవుని బిడ్డలారా చూడండి, క్రైస్తవులు అనేక మందిని చంపేశారు. యోహాను గారి శిరస్యాన్ని చేశారు. అడుగులో యోహాను గారు తల కావాలి. ఎందుకు ఆయన చంపారని చెప్పి ఎవరైనా ఆయన పక్షంగా అడిగారా? యేసుక్రీస్తుని ఎందుకు చంపారని ఎవరన్నా ఆయన పక్షంగా అడిగారా? ఎవరు అడగట్లేదు. రవి గారిని చంపేశారు. ఎందుకు ఆయన చంపేశారని చెప్పి అడుగుతున్నారు. ఏదైనా ఉందా? కేసు ఏం చేశారు? శామ్యూయల్ కేసు ఏం చేశారు? రోజులా దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అనేక మందిని చంపేస్తున్నారు. అనేక మందిని చంపుతున్నా ఎప్పుడు క్వశ్చన్ చేసేవాళ్ళు లేరు అసలు. ఎందుకంటే అయ్యా మా యేసయ్య కుడి చెప్పు కొడితే ఈ చెప్పు కూడా చెప్పమని చెప్పాను, ఈ చెప్పు కూడా చెప్పమన్నాడు. కొట్టినోడు కొట్టొద్దన్నాడు, తిట్టినోడు తిట్టొద్దన్నాడు, ఏమీ చేయొద్దన్నాడు. అయ్యా అన్నీ ఆయన చూసుకుంటానని చెప్పన్నాడు అని చెప్పని చెప్పాడయ్యా. హల్లెలూయా. కాబట్టి మేమేమీ చెయ్యం. దీంట్లో ఏముంది? ప్రేమ ఉంది అని చెప్పాడు. ప్రేమను బట్టి దేవుడు అందరూ కూడా మారు మనసు పొందాలి అని చెప్పారు. హల్లెలూయా. ఆఖరి చెప్పాను, మరొకసారి జ్ఞాపకం చేస్తాను. చైనాలో సువార్త ప్రకటింపబడకపోరు రహస్యంగా ఇంగ్లాండ్ దేశం నుంచి వాళ్ళు మిషనరీస్ వెళ్ళి సువార్త అందిస్తారు. సువార్త అందించే పరిస్థితుల్లో ఎవరు వెళ్తారని చెప్పని అడిగితే, అయ్యా నా బిడ్డను పంపిస్తానని ఒక తల్లి, ఒక విధవరాలు, ఆ తల్లికి 4 పిల్లలు, 4 ఆడపిల్లలు, వెంటబడిని పంపించింది. అది వెళ్ళిన తర్వాత ఆ క్యాంపస్లోకి మరి మిషనరీ వచ్చింది అని చెప్పి తెలిసిన తర్వాత గబగబ వచ్చేసేసి చంపేసేసారు. తల్లి అయ్యో చంపేసేసారు అని చెప్పని బాధపడ్డారు. ఆ బాడీని పంపించారు, సమాధి చేశారు. అయిపోయింది. మరలా ఎవరు వెళ్తారని చెప్పారంటే, అయ్యా నా 2వ బిడ్డను కూడా పంపిస్తాను అని చెప్పారు. 2వ బిడ్డను కూడా పంపించింది ఆ వృద్ధురాలు. హల్లెలూయా. ఆయన కూడా చంపేశారు. 3వ బిడ్డను పంపించారు. 4వ బిడ్డను కూడా పంపించారు. 4వ బిడ్డను పంపిస్తానంటే, అమ్మా నువ్వు వృద్ధురాలు అయిపోయింది, పరిచయం చేయడానికి ఎవరు లేదంటే అది ఉండే నీకు పరిచయం చేస్తుందని చెప్పని చాలా బొజ్జగిచ్చి లేకపోతే నచ్చ చెప్పాలని చూశారు. కానీ అవే ఏం అక్కర్లేదు నేను ఎట్లా పెట్టినాను, నా బతుకు నేను బతుకుతా కానీ ఆ
అక్కడ సువార్త అందకుండా ఉంటే వాళ్ళు నశించిపోతారు, వాళ్ళ దగ్గర సువార్త వెళ్ళాల్సిందే అని చెప్పని 4 బిడ్డలు కూడా పంపిస్తే 4 బిడ్డలు కూడా చంపేశారు. బాగా ఏడుస్తుంది తల్లి, భయంకరంగా ఏడుస్తుంది. నేను చెప్పానుగా పంపించొద్దని చెప్పినా కానీ వినిపించి ఉండేగా పంపించేది, ఎందుకు ఇప్పుడు అంత ఏడుస్తున్నాడు? ఓలమ్మ చచ్చిపోయిందని కాదు నేను ఏడ్చేది, ఇంకొక బిడ్డ ఉంటే నేను పంపించేదాన్ని అని చెప్పి ఏడుస్తున్నాను. నాకు ఇంకొక బిడ్డ లేదే అని ఏడుస్తున్నాను. ఎందుకంటే స్తోత్రం చెల్లిందా? హల్లెలూయా. 4 పిల్లలు ప్రభు కోసం చచ్చిపోయినా ఆ చైనా దేశీయ ఏముందండి తల్లికి? ప్రేమ దేవుడికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ఇక సంఘస్థులు కూడా ఆ దేశంలో కూడా ఇంకెవరు వెళ్తారంటే మేమెళ్ళం అన్నారు. హల్లెలూయా. ఆ తర్వాత నన్ను పంపిండి అయ్యారండి అని చెప్తే ఆ ముసలిని వృద్ధురాలు వెళ్ళింది దేవునికి స్తోత్రం. ఆ వృద్ధురాలు వెళ్ళిన తర్వాత ఆ వృద్ధురాలు వచ్చిందని చెప్పారు, మిషనరీ వచ్చింది అని చెప్పి తెలిసింది. వెంటనే వీళ్ళు వచ్చారు, అయ్యా హ్యాండ్సాప్ అని చెప్పుకున్నారు. అయ్యా చేతులు ఎత్తేసారు, కానీ నన్ను చంపే ముందు ఒక్క 10 నిమిషాలు పావుగంట మీతో మాట్లాడిన తర్వాత చంపేయండి అయ్యా అని చెప్పాను. అని కూడా చంపేయండి పర్లేదని చెప్పని చెప్పింది. హల్లెలూయా. ఈ దేశ ప్రజల రక్షణ కోసం నా యేసయ్య ఎప్పుడో సిలువలో చనిపోయాడు, తన విలువైన ప్రాణాన్ని పెట్టాడు. ఆయనే పరలోకానికి మార్గం. యేసయ్య ఉన్నాడు. ఆ దేశీయులందరూ కూడాను యేసు ప్రభు లేడనేటటువంటి వాడు, అసలు దేవుడే లేడని నమ్మేటువంటి ప్రజలు అంతా కూడా దేవుడికి స్తోత్రం. ఎవరో కమ్యూనిస్టు దేశం, హల్లెలూయా, నమ్మేటటువంటి వాడు కాదు. అలాంటి పరిస్థితుల్లో దేవుని బిడ్డలారా, అయ్యా యేసు ప్రభు వచ్చాడు మనందరి పాప విమోచన కొరకు. ఆయనే లోకరక్షణ, పరలోకానికి వెళ్ళాలంటే ఆయనే మార్గం చెప్పని అన్నీ చెప్పిన తర్వాత చంపేసేయని చెప్పాను. ఆవిడ చెప్తున్నటువంటి ఆ మాటలన్నీ విన్న తర్వాత ఆ వచ్చిన సైనికులు గన్నులు పడేసేసి మేము కూడా ప్రభుని సురక్షకుడిని అంగీకరిస్తున్నాం, మాకు యేసయ్య రక్షకుడు కావాలి అని చెప్పారు. హల్లెలూయా. చేతులెత్తి స్తోత్రం చెల్లిందా? ఆ తర్వాత సైనికులు వచ్చి ఏంటా మీరేంటంటే యేసు ప్రభు లోక రక్షకుడు అని వాళ్ళు కూడా చెప్పడం మొదలుపెట్టారు. చేతులెత్తి స్తోత్రం చెల్లిందా? 4 త్యాగం ఎంతమంది రక్షించింది? ఈ రోజున చైనాలో కూడా సువార్త వ్యాప్తి జరుగుతూ ఉంది. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. చైనాలో ఉన్న మహమ్మదీయులు సంవత్సరానికి 1,00,000 మంది మారుతున్నారండి. సంవత్సరానికి 1,00,000 మంది మహమ్మదీయులు మారుతున్నారని చెప్పని ఒక నివేదికలో రావడం నేను చూసా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి ప్రభువుల ప్రియ దేవుని బిడ్డలారా, మన ప్రేమ చూపించాలి. 4 పిల్లలు చంపేస్తే మనకు ఒక పిల్లలు కింద ఆడుకుంటుంటే పక్కన పిల్లలు కొడితే నీ చేతులు ఏమైపోవాలి? నీ చేతులు ఏమనవే? ఒక చేయి 2 చేతులు అవ్వమంటారా? 2 చేతులు అవ్వంటారా? 4 చేతులు అవ్వంటారా? ఏమన్నారమ్మా? నీ చేతులు నీకు అట్ట చేయొచ్చు కదా, నా బిడ్డలు పట్టడానికి అన్నారండి. బోనులో కూర్చున్నారు. ఏంటంటే స్తోత్రం చెల్లిందా? హల్లెలూయా. 4 పిల్లల్ని చంపేసిన అయ్యా ఎవరి మీద ఎక్కువ ప్రేమ ఉన్నది? ఆ వృద్ధ తల్లికి ఎవరి మీద ప్రేమ ఉందండి? కన్న తల్లికి పిల్లల మీద ప్రేమ ఉన్నదా? మరి ఈ వృద్ధురాలు ఏమన్నా మీరేమంటారు? పట్టినరాలంటారా? ఏమంటారు మీరు? కన్న పిల్లల ప్రేమ కంటే నశించిపోతున్న ప్రజల ఎడల ఎక్కువ ప్రేమ కలిగి ఉండాలి ప్రతి క్రైస్తవుడు. హల్లెలూయా. ఆ ప్రేమ లేకపోతే మనం ఏం చేస్తుంటే మనోళ్ళు ఎంతకాలం మనోళ్ళు నువ్వు ఇతరుల నుంచి అనేక మంది నశించిపోతున్నట్టుగా వారికి సువార్త వ్యాప్తి చేయకపోతే దేవుని ప్రేమ ఎలా తెలుసుకుంటారో దేవుని బిడ్డ. హల్లెలూయా. ఆ దేశంలో క్రైస్తవ్యం ఉంది, ఆ దేశంలో ప్రార్థన ఉంది, ఆ దేశంలో విశ్వాసం ఉంది, ఆ దేశంలో ఉపవాసం ఉంది, ఆ దేశంలో సంఘ ప్రార్థనలు ఉన్నాయి. కానీ ఇక్కడ అసలు ప్రార్థనే లేవే వారి కొరకు. మన దేశంలోని అనేక దేశాలు ఎరగినటువంటి అన్నాలు, లేకపోతే ఆ గోల్డులు, లేకపోతే ఎంతోమంది కోయజాతీయులు ఎంతోమంది ఉన్నారు. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. వారి రక్షణ కొరకు ఎవరు వెళుతున్నారు? ఎవరు ప్రార్థన చేస్తున్నారు? అయ్యా ఆ దేశ ప్రజలు రక్షించమని చెప్పని వేదంతో కూడిన ప్రార్థన నువ్వు కలిగి ఉంటున్నావా?
అలా ఉన్నప్పుడే దేవుని ప్రేమ నీలో ఉన్నట్టు దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ఆయన ప్రాణం పెట్టేటంతగా ప్రేమించినప్పటికీ కూడా ఆయన ప్రేమను గుర్తించలేదు. అందుకే మనం కూడా గుర్తింపబడట్లేదు. దేవునికి స్తోత్రం. మనం ఏం చేస్తుంటామంటే మనుషులుగా నన్ను గుర్తించాలి, నన్ను గుర్తించాలి, నన్ను గుర్తించాలి. యేసయ్యనే గుర్తించట్లేదు, యేసయ్యనే గుర్తించలేదు, యేసయ్యనే గుర్తించట్లేదు. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. నీవు నేను కాదు, ఆయన దృష్టిలో ఉండే చాలు. దేవా, నీ ప్రేమ నాలో కుమ్మరించి నేను నీ ప్రేమను కనపరచాలి ప్రభు. కొడుతున్నా, తిడుతున్నా, నెట్టేస్తున్నా, కాళ్ళతో ఉమ్మి వేసినా, ఏమి చేసినా, అపహాస్యం చేసినా, ఏమి చేసినప్పటికీ కూడా ఆయన ప్రేమ వార్తలు నీవు సాటాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే మొదట ఆయన మొదలుగా నీవు ప్రేమించడం మొదలుపెట్టు. ఆయన నిన్ను ద్వేషిస్తారు, నచ్చిపో అని చెప్పారు. అయినప్పటికీ కూడా పదే 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 ఎంత చీకొచ్చినప్పటికీ కూడా దానికి ఏం చేయాలండి? యేసయ్య వార్తలు ప్రకటించాలి. ఎందుకంటే ఆయనే మనల్ని ప్రేమించడం. మనం కొద్దిగా పరిశుద్ధంగా బతకడం మొదలు పెడితే ఇంట్లో అత్తమో ఆడపడుచు ఇంకెవరైనా సరే కొద్దిగా ప్రాంతం తక్కువగా ఉన్నా సరే వాళ్ళని మనం ఏం చేస్తుంటాం? కేంద్రించుకుంటుంటాం. ఎందుకంటే అడిగారు ప్రార్థన 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 అంటారు కానీ కనీసం మమ్మల్ని ప్రేమించే మనసు కూడా లేదని చెప్తుంటారు వాళ్ళు. అర్థమవుతుందా? ప్రార్థన చేసేవాడు ఏం చేయాలండి? ప్రేమించడం మొదలు పెట్టాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రార్థించే వాళ్ళు సహనం కావాలి. అందుకే చెప్తున్నాడు కొరింథీ పత్రికలో 13వ అధ్యాయంలో మనకు తెలుసు కదా, 4వ వచనం చదవండి. మొదటి కొరింథీ 13:4. ప్రేమ ఎంతకాలం ఉంటండి? చాలా కాలం, చచ్చిందాకా. దీర్ఘకాలం అంటే చచ్చిందాకా ఏం చేస్తుంది? సహిస్తుంది. కొంతమంది అమ్మలు చెప్తుంటారు, ఎంతకాలం అంటే అసలు ఇప్పుడు పడ్డాక చచ్చిపోతున్నారు, సాగున్నారు రాట్లేదు, ఆవిడ నచ్చినారు బాబు మొట్టు పోతా ఏంటంటే లేదండి లేదమ్మా ఇక్కడ ఉండలేదు. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. నాకు చూస్తున్నప్పుడు అట్లా అనమాకండమ్మా అని చెప్పి ఎంతకాలం అయితే చెప్పు అర్థం అడలేకపోతున్నా, చచ్చిపోతున్నా. బతుకుంటే చచ్చిపోతుంది. ఎలా చచ్చిపోతుంది? అపరాధాలు, పాపాలు, పరిస్థితులు చంపేస్తాడు. దేనిగా బ్రతుకుతున్నట్టే ఉన్నాను కానీ జీవోత్సవంగా బ్రతుకుతున్నానండి అని చెప్తుంటాడు. హల్లెలూయా. కానీ నువ్వు ప్రేమించడం మొదలు పెడితే దీర్ఘకాలం సహిస్తుంది. ఇంకేం చూపిస్తుంది? దయ చూపిస్తుంది. మత్సరపడదు. క్రమంగా ప్రవర్తన. నేను అది చేసే ఇది చేసే అని చెప్పని చెప్పుకోదు. అది ఉప్పొంగదు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. నీకోసం నేను ప్రాణం పెట్టా, నువ్వు రా అని చెప్పి యేసయ్య చెప్పాడా? నేను నీ కొరకు ప్రాణం పెట్టా. నీకోసం చేతులు దినమంతా కూడా చాపుకునే నీకు ఇష్టం ఉంటే రా, నీకు ఇష్టం ఉంటే వచ్చిన నా యొక్కకు వచ్చి నేను ఎంత మాత్రమును బయటకు త్రోసివేయను. హల్లెలూయా. చెయ్యి చాపడం, చెప్పడం, నిందిస్తున్నా, వేధిస్తున్నా, ఎంత కక్ష కట్టినా వాళ్ళని యేసయ్య ప్రేమ చూపించడమే దేవునికి స్తోత్రం. దైవ లక్షణం, దేవుని పిల్లల లక్షణం. మనం దేవుని పిల్లలు అని పిలువబడినట్లు తండ్రి మనకి ప్రేమను అనుగ్రహించాడు. చూడండి, మనం దేవుని పిల్లలు అని తెలుసుకోవాలి అంటే ఇతరులు మనం చూపించవలసింది ఏంటంటే అన్నులు కాదు, ఆస్తి కాదు, అంతస్తులు కాదు, కులగోత్రాలు కాదు, ఇంకా మనకున్న ఏ ఆధిక్యత కానే కాదు. ఏం చూపించాలంటే దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే ఇర్మియా ప్రవక్త చెప్తున్న 31వ అధ్యాయం 3వ వచనం చెప్తున్న మాట మనం చదివితే ప్రేమ ఎంతకాలం ఉంటుందట? హల్లెలూయా. చాలా కాలం కిందట. ఏ ప్రేమ అంటండి? శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించుచున్నాను కనుక వీడు ఒక్క నీడ ఏం చూపిస్తున్నాడు? ఈ రోజు వరకు మనం క్షేమంగా ఉన్నామంటే విడవకుండా మనల్ని ప్రేమించిన ఇంకేం చూపిస్తున్నాడు? కృప చూపిస్తున్నాడు. హల్లెలూయా. దేవుడు మన పక్షంగా ప్రేమించి మనల్ని ప్రేమించి మనకు కృప చూపిస్తున్నాడు. కృప పొందుతున్న మనం ప్రేమను పంచడానికి, కృప చూపించడానికి ఏమాత్రం కూడా ఇష్టపడకపోతే మనలో ప్రేమ ఉన్నట్టేనా? మనం ప్రేమతో నింపబడినట్టేనా? దేవుని
పిల్లలమేనా? ఒకసారి మనం ప్రశ్నించుకుందాం. దేవుని బిడ్డలారా, ఈ మధ్యాహ్న కాల సమయం అంతా హల్లెలూయా. ఏదైతే మరొకసారి స్తోత్రం చేద్దా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందుకే దేవుని బిడ్డలారా, ప్రేమ 13 వచనం చదివినప్పుడు విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ ఈ 3 నిలుస్తాయి. వీటిలో శ్రేష్టమైనది ప్రేమే. హల్లెలూయా. విశ్వాసం పక్కకు పోతుంది, నిరీక్షణ పక్కకు పోతుంది. ఇవన్నీ కూడా ప్రభు దగ్గరికి వెళ్ళిన తర్వాత ఇవన్నీ అక్కర్లేక మనలో ఉండాల్సింది. ఈ లోకంలో ఉన్నప్పుడు ప్రభు దగ్గరికి వెళ్ళిన తర్వాత కూడా ప్రభుత్వం ఉండేటప్పుడు కూడా మనకు ఉండాల్సింది ఏంటది అంటే విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ ఈ 3 నిలుచున్. విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ ఈ 3 నిలుచున్. వీటిలో శ్రేష్టమైనది ప్రేమయే. ప్రేమ ప్రేమ వీటిలో శ్రేష్టమైనది ప్రేమయే. ప్రేమ 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 శాశ్వత కాలముందును, ప్రేమ అన్నిటిలో శ్రేష్టము. ప్రేమ శాశ్వత కాలముందును, ప్రేమ అన్నిటిలో శ్రేష్టము. హల్లెలూయా. అన్నిటికంటే మనం ఇచ్చే ధనం కంటే, మనం ఇచ్చే వస్త్రాల కంటే, మనం ఇచ్చే ఆస్తుల కంటే, అంతస్తుల కంటే కూడా ఎన్ని ఇచ్చినా ప్రేమ లేకపోతే వ్యర్థమన్నీ కూడా. అందుకే మొదటి వచనంలో చెప్తుంటాడు, మనుష్యుల భాషలతోనూ దేవదూతుల భాషలతోనూ నేను మాట్లాడినను ప్రేమ లేని వాడనైతే మ్రోగిడి కంచును గణగణలాడు తాళమునై ప్రవచించు కృపావరము కలిగి మర్మములన్నీ జ్ఞానవంతయు ఎరిగిన వాడైనను కొండలను పెగిలింపగల పరిపూర్ణ విశ్వాసము గలవాడనైనను. హల్లెలూయా. కొండలను పెగిలింపగలిగే విశ్వాసం ఉన్నా ఆ విశ్వాసం ఏం కావాలంటండి? ప్రేమ కావాలి. హల్లెలూయా. కొండలను పెగిలింప ఆవగినంత విశ్వాసం ఉంటే ఈ కొండలపై అవసరం పడమని చెప్తున్నాడు కదా. అంత విశ్వాసం ఉన్నా ప్రేమ లేకుండా ఉంటే మాత్రం ఆ విశ్వాసం కూడా వ్యర్థమే. హల్లెలూయా. విశ్వాసం నిరీక్షణ కంటే అందుకే దేవుడు ప్రేమామయుడు ఈ లోకానికి వచ్చి మనలో కూడా ఏం పెట్టాడంటే మనము దేవుని పిల్లలమని పిలువబడినట్లు తండ్రి మనకి ఎట్టి ప్రేమను అనుగ్రహించెను చూడుడి. హల్లెలూయా. తండ్రి మనకి ఏమిచ్చాడట? ప్రేమించాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ ప్రేమను మనం పోగొట్టుకోకూడదు సార్. అంత మాత్రం కూడా. ఎందుకు ప్రేమ పోతుంది? ఒక తల్లి ఎడల బిడ్డకి ప్రేమ ఎప్పుడు పోతుంది? ఒక తండ్రి ఎడల కుమారుడికి ప్రేమ ఎప్పుడు పోతుంది? అయ్యా అడ్డీ చెప్పండి, పర్లేదు. ఇద్దరు పిల్లలు ఉంటే పెద్దోడికి ఒక రకం, చిన్నోడికి ఒక రకం గుడ్డలు తెచ్చారు అనుకోండి. నువ్వు వాడికి మంచిగా తెచ్చు, నాన్న ఎప్పుడు ఇంతే, అమ్మ ఎప్పుడు ఇంతే. హల్లెలూయా. ఆస్తుల దగ్గర ఇదన్నిటి దగ్గర దేవుడు బిడ్డలారా ఏదో ఒకటి సాకు చెప్పుకుని దేన్ని పోగొట్టుకున్నామంటే ప్రేమను పోగొట్టు. వృద్ధి పొందాల్సినటువంటి ప్రేమను తెచ్చుకుంటా కదా. కారణం ఏంటంటే క్రమమైన పరిస్థితులు, అర్థం చేసుకునే పరిస్థితులు లేకపోతే దేవుడు అక్రమం ఉన్నప్పుడు ప్రేమ పోతుంది. దేవుడికి చల్లారిపోతుంది. ఆ క్రమమైన పద్ధతి చెప్పే రీతిలో చెప్తే అర్థం చేసుకోవాలి. దేవునికి స్తోత్రం. దాని కొరకు ఏం చేయాలి అంటే ప్రార్థన బాగా చేయాలి. దేవునికి స్తోత్రం కలుగుతుంది. హల్లెలూయా. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఫరో కుమారుడిగా పెంచుతుంది భక్తుడైన మోషే. తల్లి అయినటువంటి యెహోబేదు ఫరో కుమారుడిగా పెంచుకున్న ఆయన బుద్ధులన్నింటినీ కూడా ఏ బుద్ధులు నేర్పింది అంటే నిజదేవుని బుద్ధులు నేర్పింది. నిజదేవుని యొక్క భయభక్తులు నేర్పింది. నిజదేవుని యొక్క విశ్వాసాన్ని పెంపొందింప చేసింది. ఎక్కడుండి?
ఎక్కడుంటూ రాజుగారి ఇంట్లో ఉంటూ కూడా, రాజుగారు కుమారుడుగా పెంచుతూ కూడా ఏ బుద్ధులు నేర్పింది? చెప్పలేదండి. నువ్వు హెబ్రీయుడివే, నీవు ఐగుప్తుడు కాదు, నీవు ఇశ్రాయేలీయుడివే, నేను నిన్ను కన్నతల్లినే, కానీ నా కన్నతల్లిగా నేను పెద్దదానికి కుదరట్లేదు నాకు. అన్ని విషయాలు చెప్పుకుంటుందా తల్లి? చెప్పకుండా పెంచలేదు దేవుడు బిడ్డలా. హల్లెలూయా. దేవుని స్తోత్రం చెల్లిద్దాం. ఈ లోకంలో ఐగుప్తులో మనం ఉన్నా యేసయ్య ప్రేమ నీలో ఉండాలనే విషయాన్ని వాక్యాన్ని బట్టి దేవుని దాసునిగా జ్ఞాపకం చేస్తున్నాను. హల్లెలూయా. ఈ లోకంలో ఐగుప్తులో మనం ఉన్నాం. ఈ ఐగుప్తులో మనం బానిసలుగా పిల్లలు ఉంచకుండా మనం దేవుని ప్రేమను వాళ్ళలో రంగురించి పూజలు దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. వినట్లేదండి. అయ్యగారు కూడా వినకుండా ఉన్నాడండి. అయ్యగారు కూడా వినకుండా ఉన్నాడా? హల్లెలూయా. 40 సంవత్సరాల వరకు కూడా బయటికి పోలేదు. 40 సంవత్సరాలు వచ్చిన తర్వాత బయటికి వెళ్ళాడు. హెబ్రీయులు ఒక ఐగుప్తుడు పోట్లాడుతుంటే ఫరో కుమారుడు ఎవరికి సపోర్ట్ చేయాలైనా, ఎవరి పక్షంగా ఉండాలి? ఐగుప్తుడి పక్షంగా వహించాలి. కానీ మొట్టమొదటిసారి బయటకు వెళ్ళిన తర్వాత ఎవరి పక్షం వహించాడని? గట్టిగా హెబ్రీయుడి పక్షంగా, ఇశ్రాయేలు పక్షం వహించి ఐగుప్తుని ఒక్క పీకి పెట్టారు. హల్లెలూయా. తల్లి ప్రార్థన, తల్లి భక్తి, తల్లి పెంపకం ఎంత గట్టిగా పనిచేసిందో. ఆవిడ మాట ఎక్కలేదండి అసలు. చెప్పి ఏమైంది చెప్పరాదండి? ఏం అవ్వట్లేదా? ఏమైంది బాబు? చెప్పి క్యాస్ట్ వచ్చింది అయ్యగారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎన్నో మాటలు చెప్తున్నావు దేవుని బిడ్డలారా. ఎన్ని చెప్పినప్పటికీ కూడా వినాలి అంటే ఖచ్చితంగా ప్రార్థన చేసి దేవుని బిడ్డలారా ఆ బోధ చేసినప్పుడు చక్కగా లోబడిపోయాడు. ఎవరు? ముఖ్యంగా దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మన రెండోసారి ఇద్దరు హెబ్రీయులు కొనుక్కున్నట్టే అని చెప్పన్నాడు. మా మధ్యలో కేరళ ఎవరు పెట్టాడా? ఆయన చేసిన జ్ఞానం అనుకున్నావా అని చెప్పి ఇది ఎవరికి తెలియదు తెలిసిందని చెప్పని అక్కడ పారిపోయాడంటే దేవునికి స్తోత్రం. మళ్ళీ 40 సంవత్సరాలు అరణ్యవాసం అనుభవించాడు. అరణ్యంలో తిరిగాడు. హల్లెలూయా. మరలా దేవుడు మన ఆయన పట్టుకుని వచ్చాడు. ఎక్కడ తీసుకొచ్చాడు? మరలా తీసుకుని వచ్చాడు. ఎలా వచ్చాడు? ఒక నాయకుడిగా వచ్చాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. అన్నీ కూడా గొర్రెలు నేర్పే దగ్గర, ఆ గొర్రెలు కాచే దగ్గర ఎలా మనుషులు నడిపించాలో అదంతా కూడా నేర్పించాడు దేవుడు. ఆ తర్వాత హోరేబులకు వచ్చి దేవుడు ఆయనతో మాట్లాడాడు. హల్లెలూయా. దేవుని ప్రేమించే పిల్లలకు దేవుని బిడ్డలారా సహనం కావాలి. ఆ గొర్రె కడుపు నిండాలి అంటే ఆ చూస్తాను ఉంటాడు. గొర్రెల కాపులు చూస్తుంటాడు. ఆ తీగ తింటదని తెలుసు ఆయనకి. ఆయన తినేటప్పుడు తిరుగుతున్నాడు. చెట్టాలకు గుంజేసి ఎడుతోతున్నాయని చెప్పాలి. అవునండి, అవునా? అది తినకపోతే దాన్ని కడుపు నిండకపోతే ఏం చేస్తుంది? నష్టం ఎవరికి? ఈ గొల్లాయికే. హల్లెలూయా. తిడితే తిట్టాడులే, తిట్టాడులే, కొట్టాడులే చెప్పని అవన్నీ కూడా ఆ గొర్రెల మందల కడుపు నింపడం కోసం అన్నిటినీ భరించాడు, అన్నిటినీ సహించాడు, అన్నిటినీ భరించాడు. అక్కడ నేర్చుకున్నాడు. అప్పుడు తీసుకుని వచ్చాడు. హోరేబులోకి వచ్చి అగో మండుతున్న ఆ పొద దగ్గర దైవ దర్శనం చూశాడు. దేవుని వాక్కును విన్నాడు. బయలుదేరాడు. ఇశ్రాయేలు ప్రజలు నడిపించుకుంటారు. హల్లెలూయా. ఆ 40 సంవత్సరాల సహనాన్ని నేర్చుకున్నాడు. 40 సంవత్సరాల క్రీస్తు ప్రేమను గుర్తించాడు. నిజంగా దేవుని సాక్ష్యం ఇచ్చాడు. మోషే భూమి మీద వాళ్ళందరూ కూడా రాసాత్వికుడగా మిక్కిలి సాత్వికుడని మిక్కిలి సాత్వికుడని వేడి పొందాడు, బిరుదు పొందాడు. దేవుడి చేత మరి హెచ్చింపబడ్డాడు, దేవుని చేత పిలువబడ్డాడు. కారణం ఏంటంటే దేవుని బిడ్డలారా దేవుని ప్రేమను ఆయన సవి చూశాడు. హల్లెలూయా. రోజున దేవునితో సంబంధం కలిగినట్టే ఉన్నాను. దేవుని ప్రేమించట్లేదు. దేవుని ప్రేమిస్తే తోటి సహోదరుని కూడా ఏం చేస్తామంటండి? ప్రేమిస్తాం. దేవునికి తోటి సహోదరుని ప్రేమించకుండా కనబడని దేవుడిని ప్రేమించాలని చెప్తే ఏమంటారు? అది అబద్ధం. అది చెప్తున్నాడు కదా అక్కడ. ఎవడైనా
నేను దేవుణ్ణి ప్రేమించి 20 వచ్చిన ఎవడైనా నేను దేవుని ప్రేమించుతున్నానని చెప్పి నా సహోదరుని ద్వేషించిన కదా అబద్ధం. ఎవరంటండి అబద్ధాడాల్సిన, ప్రత్యేకంగా అబద్ధాడాల్సిన పని లేదు. అని తిన్నావా జానీ ఈటింగ్ షుగర్ నో గొప్ప అనాల్సిన పని లేదు. అసలు అబద్ధం చెప్తున్నా ఇవన్నీ అక్కర్లేదు. అసలు నువ్వు తోటి సహోదరుని నువ్వు ప్రేమించకపోతే ఏంటిదండి అబద్ధమే. హల్లెలూయా. 21:8 వచనంలో ప్రకటన గ్రంథం 21:8 వచనంలో పిరికి వారును అవిశ్వాసులను మైకులో చదువుతారా పిరికివారులు అవిశ్వాసులను అసహ్యులను నరహంతకులను వ్యభిచారులను మాంత్రికులను విగ్రహారాధకులను అబద్ధికులందరూ అగ్నిగంధకములతో మండుగుండంలో పాలు పొందుతారు. అబద్ధికులు అందరూ అబద్ధం లేదు, ఈ అబద్ధం లేదన్నాడు. అబద్ధికులందరూ అనగా ప్రేమ చూపని వారు కూడా అబద్ధికులే, ప్రేమించలేని వారు కూడా అంతేనా. దేవుని ప్రేమించేవాడు తోటి సహోదరుని కూడా ప్రేమించారు. తోటి సహోదరుని ప్రేమించని వారు ఏమై ఉన్నారని చెప్తుంది బైబిలు. అబద్ధికులని చెప్తుందా? హల్లెలూయా. అబద్ధికులే. ఆమేన్. అబద్ధికులు అందరూ కూడా ఎక్కడికి వెళ్తారట? పరలోకం కాదండి. ఎక్కడంట? అగ్ని గంధకములతో మండుగుండములో పాలు పొందుదురు. రెండో మరణానికి దారి తీసుకుంటారు. మొదటి మరణం కాదు, సహజ మరణం అందరూ చచ్చిపోతారు. కానీ రెండో మరణానికి దారి తీసేది ఏంటయ్యా అంటే ప్రేమ చూపకపోవడం, ప్రేమించకపోవడం. ఎవరిని? దేవుని ప్రేమించాలని చెబుతూ తోటి సహోదరుని ప్రేమించకపోతే కూడా అది అబద్ధమే. అబద్ధికులందరూ కూడా అగ్నికి ఆహుతి అవుతారు. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అదిగా దేవుని బిడ్డలారా, యోహాను సువార్త 15:13 వచనం చదివితే, యోహాను సువార్త 15వ అధ్యాయం 13వ వచనం చదవండి. తన స్నేహితుల కొరకు తన ప్రాణము పెట్టువారి కంటే ఎక్కువైన ప్రేమ గలవాడు ఎవడును లేడు. హల్లెలూయా. తన స్నేహితుల కొరకు తన ప్రాణం పెట్టువారి కంటే ఎక్కువ ప్రేమ గలవాడు ఎవడు కూడా అంటే ఇప్పుడు ఆ కింద వచ్చిన చదవండి. ఇక నేను మీకు ఆజ్ఞాపించు వాటిని చేసిన మీరు నా స్నేహితులై ఉందరు. దేవుడు చెప్పినట్టు చేస్తే మనందరం కూడా దేవుడికి ఏమైపోతాం? ఒక ధనవంతుడికి స్నేహితులు కావాలంటే మనం ధనవంతులైతేనే వాడు స్నేహం చేస్తుంటాడు. ఒక పెద్ద కులస్తుడికి స్నేహం కావాలంటే పెద్ద కులస్తుడైతేనే స్నేహం చేస్తుంటాడు. ఒక విద్యావేత్తతో స్నేహం చేయాలంటే ఆ విద్యావేత్త సమానం చూసుకుంటుంటాడు. ఒక అందగతితో స్నేహం చేయాలంటే అందగాడితో స్నేహం చేయాలంటే ఆ అందాన్ని చూసుకుంటుంటాడు. హల్లెలూయా. అవునండి, కాదంటారా? హల్లెలూయా. ఒక నల్లగా ఉన్న అబ్బాయి చూసేవాళ్ళు ఇతరులలో ఉన్నాడు. ఏంటి చిక్కుని పట్టు వేసుకున్న వ్యక్తి ప్రేమిస్తారా? ప్రేమించు. ఎందుకు? మంచిగా లేడు అని చెప్పాడు. హల్లెలూయా. కానీ ప్రభునందు దేవుని బిడ్డలారా, దైవలేఖ మనం దేవుని ప్రేమిస్తారట, ఆయన చెప్పినట్టు చేస్తారట, ఆయన మనకి ఏమైపోతాడు? స్నేహితుడు అయిపోతాడు. హల్లెలూయా. తన స్నేహితుల కొరకు ప్రాణం పెట్టేవాడు కంటే ఎక్కువ ప్రేమగలుడు ఎవరు కూడా మనల్ని ఆయన స్నేహితులుగా భావించి మన కొరకు ప్రాణం పెట్టాడు ప్రభు యేసయ్య. హల్లెలూయా, హల్లెలూయా. ప్రాణం పెట్టిన ప్రేమ. ఏ ప్రేమ ఇది? ప్రాణం పెట్టిన ప్రేమ. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, మనం ఎవరి కోసం ప్రాణం పెట్టలేదు, పెట్టడానికి కూడా ప్రయత్నం చేయట్లేదు. హల్లెలూయా. ఎప్పుడు నుంచి అయినా సరే దేవుని బిడ్డలారా, మన ప్రేమ ఎలా ఉండాలంటే ప్రాణం పెట్టేటంత. అందుకే చోళమిది చెప్తుంది ఏమని? ప్రేమ అంట, ప్రేమ ఎంత బలం ఉంటుందంట? మరణం అంత బలమైందంట ప్రేమ. మరణం అంత. ఈర్ష పాతాళం అంత కఠోరమైంది.
బలమైంది. హల్లెలూయా. ప్రేమ మరణమంత బలవంతమే. ప్రేమ చూపేవాళ్ళు ప్రేమగా చచ్చిపోవాలని చెప్పారండి. హల్లెలూయా. ప్రేమకే వాడు చూపించే ప్రేమగా చచ్చిపోవాలని. హల్లెలూయా. అసలు అన్నీ కూడా చేస్తుంటారండి. అసలు వాళ్ళ ప్రేమకే ఏమైపోతారంట. అలాంటి సాక్షులు పొందితే సజీవులు దేవునికి స్తోత్రం కలుగుగా. చేతులెత్తి స్తోత్రం చేయలేదా? హల్లెలూయా. హల్లెలూయా. ఎక్కువగా ప్రేమించాలి. నువ్వు ప్రేమించేవని కాదు, దేవునికి స్తోత్రం కలుగుగా. మనల్ని దేవుడు ప్రేమించాడు. పాపులు పోయిట్టుగా, దూరస్తులు పోయిట్టుగా, విడిపోయిండుగా, పడిపోయిండుగా దేవుడు కదా ఆయన మనల్ని ప్రేమించాడే. మనల్ని ఆయన ప్రేమిస్తే పూర్తి సహోదరుడిని కూడా మనం ప్రేమ కలిగి ఉండాలనే సత్యాన్ని వాక్యం మనకి చక్కగా బోధిస్తుంది. దేవునికి స్తోత్రం కలుగుగా. హల్లెలూయా. 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 అందుకే 4:12 వచ్చినప్పుడు చదువు. యోహాను పత్రిక 4:12. ఏ మానవుడును దేవుని ఎప్పుడునూ చూచి ఉండలేదు. మనం ఒకరినొకరు ప్రేమించిన ఎడల దేవుడు మన యందు నిలిచుండును. ఆయన ప్రేమ మన యందు సంపూర్ణమగు. ప్రేమ సంపూర్ణం కావాలి అంటే ఏం కావాలంటండి? ఏం కావాలి? దేవుడు మన యందు నిలిచి ఉండాలి. దేవుడు మన యందు నిలిచి ఉండాలంటే మనం ఏం కలిగి ఉండాలి? ప్రేమ కలిగి ఉండాలి. మనం ప్రేమ కలిగి ఉంటే దేవుడు మన యందు నిలిచి ఉంటాడు. దేవుడు మన యందు నిలిచి ఉంటే ప్రేమ అవుతుందా? పరిపూర్ణం, సంపూర్ణం. ప్రేమ సంపూర్ణంగా ఉండాలి అంటే దేవుడు మనలో ఉండాలి. దేవుడు మనలో ఉండాలి అంటే మన సహోదరుడు ఒకదానికొకటి లింక్ అన్నమాట. దేవుడు మనలో ఉంటే మనం ప్రేమ కలిగి, మనం ఉంటే దేవుడు మనలో ఉంటే మనం ప్రేమ కలిగి, మనం ప్రేమ కలిగి ఉంటే దేవుడు మనలో ఉంటాడు. దేవుడు మనలో ఉంటే మనం పరిపూర్ణులుగా కనపడుతుంటాం. హల్లెలూయా. హల్లెలూయా. కాబట్టి దేవుడు బిడ్డలారా, అందుకొరకే రోమపత్రిక 5వ అధ్యాయం 5వ వచనంలో కూడా పౌలు భక్తులు తెలియజేసిన మాట దేవునికి స్తోత్రం. ఎందుకనగా ఈ నిరీక్షణ మనల్ని సిగ్గుపరచదు. మనకు అనుగ్రహింపబడిన పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమ మన హృదయములలో కుమ్మరింపబడి ఉన్నది. హల్లెలూయా. దేవుని ద్వారా, పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమ మన హృదయములలో కుమ్మరింపబడి ఉన్నది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ నిరీక్షణ సిగ్గుపరచదు. మనకు అనుగ్రహింపబడిన పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమ మన హృదయాల్లో కుమ్మరించిన దీన్ని మనం ఏం చేస్తున్నామంటే నిర్లక్ష్యం చేసి కుమ్మరింపబడినటువంటి ప్రేమను దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. ఇంకా 5 వచనాలు. కాబట్టి విశ్వాసం మూలమున మనం నీతిమంతులుగా తీర్చబడి మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా దేవునితో సమాధానం కలిగి ఉన్నాం. మరియు ఆయన ద్వారా మనం విశ్వాసం వలన ఈ కృపయందు ప్రవేశం గలవారమై అందులో నిలిచియుండి దేవుని మహిమను గురించిన నిరీక్షను బట్టి అతిశయపడుచున్నాం. అంతేకాదు శ్రమ ఓర్పు పరీక్ష నిరీక్షణను కలుగుజని ఎరిగి శ్రమల యందు అతిశయపడదు. ఎందుకంటే ఈ నిరీక్షణ మనలను సిగ్గుపరచదు. మన అనుగ్రహింపబడిన పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమ మన హృదయంలో కుమ్మరింపబడినది. హల్లెలూయా. ఎలా అనగా మనం ఇంకా బలహీనమై ఉండగా క్రీస్తు యుక్తకాలంలో భక్తిహీనుల కొరకు చనిపోయాను. నీతి మంత్రుల కొరకు సైతం ఒకడు చనిపోవడం అరుదు. మంచివారి కొరకు ఎవడైనా ఒకడు తెగిపోవచ్చును. అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరుచున్నాడు. ఎట్లనగా మనం ఇంకనూ పాపమే ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయాడు. హల్లెలూయా. ఇందులో ప్రేమ దేవుడికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ఈ నిరీక్షణ సిగ్గుపరచదు. అందుకొరకు దేవుడు ఈ శ్రమలు కష్టాలు ఎన్ని ఓర్పు కలిగి ప్రభు వైపు చూస్తూ మన పరిశుద్ధాత్మ ద్వారా మనలో కుమ్మరింపబడిన ఏంటది దేవుని ప్రేమను వృద్ధిపరుచుకుంటూ జీవితంలో ఎదగాలనే సత్యాన్ని వాక్యం నేర్పిస్తుంది. అందుకే పౌలు భక్తులు తెస్సలోనిక సంఘానికి తెలియజేస్తూ చివరిగా ఈ మాట చదివి ముగించుకుందాం. చూడండి, అపోస్తలుడైన పౌలు తెస్సలోనికలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 13వ వచనం. మరియు మన ప్రభువైన యేసు తన పరిశుద్ధులందరితో వచ్చినప్పుడు మన తండ్రి యొక్క దేవుని ఎదుట మన మీ హృదయములకు పరిశుద్ధత విషయమే అనింద్యమైనవిగా ఆయన స్థిరపరచుటకై మేము మీరును ఎలా ప్రేమలో అభివృద్ధి పొంది వర్ధిల్లుతున్నామో అలాగే మీరును ఒకరి ఎడల
మనుషులందరి ఎడలను ప్రేమలో అభివృద్ధి పొంది వర్ధిల్లునట్లు ప్రభువు దయచేయును గాక. హల్లెలూయా. ఏంటంటే ఈ ప్రేమ ఎవరి కాళ్ళు పెట్టుకుని మౌనంగా ఉండడం కాదు. ఈ ప్రేమ ఏమవ్వాలంటే వర్ధిల్ల. హల్లెలూయా, హల్లెలూయా. మన ప్రభువు యేసు తన పరిశుద్ధులందరితో వచ్చినప్పుడు మన తండ్రి అయిన దేవుని ఎదుట మీ హృదయములను పరిశుద్ధత విషయమై అనింద్యమైనవిగా ఆయన స్థిరపరచుటకై మేము మీలో ఎలాగో ప్రేమలో అభివృద్ధి పొంది వర్ధిల్లుచున్నామో. ఏమి బిడ్డలారా, ఈ పౌరు భక్తులు దశలోని సంఘానికి మేము ఎలాగ వృద్ధి పొందామో, దేంట్లో ప్రేమలో అభివృద్ధి పొందామో దేవునికి స్తోత్రం. అలాగే మీరు ఒకరి ఎడల ఒకడును మనుషులందరి ఎడలను ప్రేమలో అభివృద్ధి పొంది వర్ధిల్లునట్లు ప్రభు దయచేయుగా. హల్లెలూయా. చేతులెత్తి స్తోత్రం చేయలేదా? హల్లెలూయా. అయ్యా, మాలో మేము అందరి ఎడల కూడా ఈ ప్రేమ కలిగి ప్రేమలో అభివృద్ధి పొందేటట్టుగా మీ కృప సహాయం చేయమని. అప్పుడే మనం ఏమవుతామంటే దేవునికి మొదటి మూలవాక్యం మనము దేవుని పిల్లలమని పిలువబడినట్లు. హల్లెలూయా. తండ్రి మన వ్యక్తి ప్రేమను అనుగ్రహించిన చూడండి, మనము దేవుని పిల్లలమే. ఈ హేతు చేత లోకం మనలను ఎరుగదు, ఏలైనగా అది ఆయనను ఎరుగలేదు. ఎందుకంటే దేవుడు మనం పాపులు అయిపోడగా దౌర్భాగ్యులు అయిపోడగా ఆయన మొదట మనం ప్రేమించాడు. కాబట్టి ఈ లోకం ఆయన ప్రేమను గుర్తించట్లేదు. హల్లెలూయా. మనలో కూడా గుర్తించదు. మన గుర్తింపు కొరకు కాదు, కానీ దేవుని ప్రేమను వెల్లడిపరచుకున్న కొరకు దేవుడు బిడ్డలారా, దేవుడు ప్రేమామయుడు చెప్పని సత్యాన్ని తెలియపరచడం కొరకు మనం కూడా శ్రమలైన, నిందలైన, కష్టాలైన, బాధలైన, ఆఖరికి మరణమైనప్పటికీ కూడా యేసయ్య ప్రేమ చూపించడం కొరకు. హల్లెలూయా. ఏమాత్రం వెనుకంజ వేయకూడదనే విషయాన్ని వాక్యాన్ని బట్టి దేవుని దాసునిగా జ్ఞాపకం చేస్తాను. ఒరిస్సా రాష్ట్రంలో గ్రహం స్టైన్ అనేటువంటి భక్తులు దేవుని బిడ్డలారా, ఒక మిషనరీ ఆయన్ని ఆయన పిల్లలు ఇద్దరిని కూడా సజీవ దహనం చేశారు. కారణం ఉంటే సజీవులు పెట్రోల్ పోసి తగలబెట్టేశారు. ఆ భార్య చెప్పేది, అయ్యా, నా భర్తను చంపినటువంటి, నా పిల్లలు చంపినటువంటి వారిని నేను నా దేవుని ప్రేమను బట్టి హృదయపూర్వకంగా క్షమిస్తున్నాను, వారిని హృదయపూర్వకంగా క్షమిస్తున్నానని చెప్పని బహిరంగ ప్రకటన చేసింది. హల్లెలూయా. మన ప్రవీణ్ గారు ఆయన ఆకస్మికంగా ఆయన యాక్సిడెంట్ చచ్చిపోయినా లేక చంపినా వారిని నా హృదయపూర్వకంగా మేము క్షమిస్తున్నామని ఆయన గారి భార్య కూడా ఓపెన్ స్టేట్మెంట్ ఇచ్చింది. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. వాడెన్నడు దాతలో వాడెన్నడు నాశమైపోతాడని చెప్పని చెప్పలేదు దేవుని బిడ్డలారా. హల్లెలూయా. క్రీస్తు ప్రేమ అలా ఉండాలనే సత్యం నేర్పిస్తుంది. అప్పుడే మనం దేవునికి ఏమవుతామండి? దేవుని పిల్లలని చెప్పని పిలువబడుతుంటాం. అట్టి కృప ప్రభు మన కలిగించి నడిపించును గాక. ప్రార్థన చేసుకుంటాం. ప్రార్థన చేద్దాం. దయచేసి మోకరించండి. వాక్యం ద్వారా దేవుడు మనతో మాట్లాడి బలపరుచున్న దేవుని మనందరూ ఒకసారి చేతులెత్తి స్తోత్రం చెల్లిద్దాం. అందరం ప్రభుని స్తుతిద్దాం. హృదయపూర్వకంగా దయచేసి ప్రార్థన చేయండి. ప్రభు నందు ప్రియ దేవుని బిడ్డలారా, హిమస్థానపు వేళలో వాక్యం ద్వారా దేవుడు బహు సూటిగా వేటగా మనతో మాట్లాడి ఉండగా ప్రభు సన్నిధిలో ప్రార్థన చేద్దాం. మనము దేవుని పిల్లలమని పిలువబడినట్లుగా తండ్రి మన వ్యక్తి ప్రేమను అనుగ్రహించిన చూడండి. మనం దేవుని పిల్లలమే. ఈ హేతు చేత లోకం మనల్ని ఎరగట్లేదు. లోకం ఎరగాలని కాదు, కానీ దేవుని బిడ్డలారా, ఏలైనగా అది ఆయన యేసయ్యనే ఎరగలేదు ఈ లోకం, యేసయ్యనే గుర్తించలేదు లోకం. అయినప్పటికీ కూడా లోకం చూడట్లేదని తన ప్రేమను వెల్లడిపరచడం ఆపేయలేదు. మన దేవుని బిడ్డలారా, ప్రాణం పెట్టేటంతగా ఆయనే మనల్ని మొదటి ప్రేమించాడు. ఆయనే మన కొరకు ఆయన అతిలో ప్రాణం పెట్టారు. శాశ్వతమైన ప్రేమతో ప్రాణం పెట్టేటంతగా శిలువ శ్రమను సహించి సంపూర్ణమైన ప్రేమను, తన విలువైన ప్రేమను, శ్రేష్టమైన ప్రేమను మన కొరకు మన హృదయాల్లో కుమ్మరించి మీరు కూడా ఒకరి ప్రేమ కలిగి ఉండమని చెప్పారు. ప్రేమలో అభివృద్ధి పొంది వర్తిల్లినట్లు ప్రభు సహాయం చేయనట్లుగా